రాష్ట్రంలో ప్రభుత్వ అండతో కూటమి పార్టీలు తమ అవినీతి సంపాదన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్ కుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీ నేతల అరాచకాలతో రాష్ట్రంలోని పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిందాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలను వేధించి రాష్ట్రం నుంచి సాగనంపారని, ఇప్పుడు కడప జిల్లాలోని సిమెంట్ పరిశ్రమలను మాయించే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు వచ్చి దాన్ని చెరగొట్టండి అర్థం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అర్థం. మరి వాళ్ళు ఇప్పేట అది ఉన్నట్టుగా ఉంది. నాకు ఓ పత్రిక చూస్తే, టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో ఆ సిమెంట్ పరిశ్రమని అక్కడ వచ్చి బస్తాకు వచ్చి 10 రూపాయలు ఇమ్మన్నారు, 20 రూపాయలు ఇమ్మన్నారు, లేకపోతే పరిశ్రమను ఆపిమ్మన్నారు అని 1-2 పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరికీ తెలుసు. నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిశ్రమ దౌర్జన్యం తెలుసు. ఒక 3-4 నెలల కిందట ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాష్ గురించి పడిన గొడవలు మనందరికీ తెలుసు. అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటన మనకు తెలుసు. 1 కాదు 2 కాదు, లేకపోతే కృష్ణపట్నంలో అవుట్ సోర్స్ ఉద్యోగులు వేసుకుంటుంటే అక్కడ స్థానిక నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేస్తారో తెలుసు. అంతెందుకు మన పక్కనున్న హెచ్ఆర్లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ ప్రిన్సిపల్ కోర్టుకి 1 లారీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నెలకి ఎంత ఇవ్వాలి అని ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూసాం. ఒకటి కాదు 2 కాదు, అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతెందుకు జిందాల్ పరిశ్రమ, జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే టాటా, బిర్లా, ఆ తర్వాత అదాని, తర్వాత జిందాల్, ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఒక వర్షకంలో తీసుకుంటే అలాంటి జిందాలు సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనందరూ చూసాం.